అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం హోపోనోపోనోలో ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చించుకుందాం. అది ఏంటంటే 100% టేక్ రెస్పాన్సిబిలిటీ. అంటే మనం ఏదైనా ఒక గ్రూప్లో పనిచేసినప్పుడు అక్కడ ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ నా వల్లనే వచ్చిందని చెప్తాం. అదే ఏదైనా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు మిగతా వాళ్ళు సరిగ్గా చేయలేదు అందుకే ఫెయిల్యూర్ వచ్చింది అని చెప్తాం. కానీ మనం 100% టేక్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవడానికి ఫెయిల్యూర్ విషయంలో ఒప్పుకోము. నిజానికి మన లైఫ్లో ఒక ఇష్యూ కానీ ఒక పర్సన్ వల్ల ఇబ్బంది కానీ జరుగుతుంది అంటే దాన్ని క్లియర్ చేసుకోవాల్సింది మనమే. ఎందుకంటే మన జింకకి ఏదైనా నిప్పు అంటుకుందనుకోండి, మనం దాన్ని మనమే ఆపుకోవాలి. అది నాకు సంబంధం లేదు, నేను దాన్ని అంటించుకోలేదు అని ఊరుకుంటే దానివల్ల ఇబ్బంది వచ్చేది మనకే. అలాగే ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టే ఇష్యూ అయినా ఒక పర్సన్ అయినా దాన్ని మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని క్లియర్ చేసుకోకపోతే దానివల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యి ఫిజికల్గా సైకలాజికల్గా కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఏ ప్రాబ్లం అయినా మన వరకు వచ్చింది అంటే ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుని క్లియర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఆల్.